డెసిషన్ మేకింగ్ ఈజ్ ఏ రియల్ గేమ్ చేంజర్. మీరైతే రియల్ ఎస్టేట్ని బై చేయాలనుకుంటున్నారో బై చేయాలనే ఆలోచన, దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానమే మీ వెల్త్ క్రియేషన్కి ఒక గేమ్ చేంజర్. ఎందుకంటున్నా అంటే మీరు ఏ ప్రొఫైల్ని తీసుకోండి, ఒక పొలిటీషియన్ని తీసుకుంటే అతని ఎర్నింగ్ కెపాసిటీ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. అలానే ఒక ఎన్ఆర్ఐస్ని తీసుకుంటే వాళ్ళు ఎంతకాలం అక్కడే ఉండి పనిచేస్తారో తెలియదు. అలానే ఐటీ ప్రొఫెషనల్స్ తీసుకుంటే ఈరోజు రేషన్ భయాలు కావచ్చు, లేదంటే కనుక వాళ్ళు ఎంతైతే శాలరీస్ పెరుగుతుందో శాలరీస్ పెరిగే కొద్దీ వాళ్ళు ఫైరింగ్ జోన్లోకి వస్తూ ఉన్నారు. అలానే ఒక అథ్లెట్ని తీసుకున్నా, స్పోర్ట్స్ పర్సన్స్ తీసుకున్నా, సెలబ్రిటీస్ తీసుకున్నా వాళ్ళకున్న ఫేమ్ తోటే వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. ఆ ఫేమ్ ఎంతకాలం ఉంటుందో తెలియదు. బట్ కాకపోతే ఈరోజు ఎవరైతే మంచి రిచ్గా పిలువబడుతున్నారో, లేదంటే కనుక రిచ్ మైండ్ సెట్గా ఉంటున్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ ఒక రియలైజేషన్ వాళ్ళకి తెలుసు. ఏంటంటే వాళ్ళకు వచ్చే ఎర్నింగ్ కెపాసిటీ, లేదంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్స్ ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. ఈరోజు మంచి ఎర్నింగ్స్ ఉండవచ్చు, భవిష్యత్తులో అదే ఎర్నింగ్స్ లైఫ్ లాంగ్ ఉంటాయి అని గ్యారంటీ కూడా లేదు అని ఒక రియాలిటీలోకి వచ్చేసి వాళ్ళకు వచ్చిన సంపాదనలో, లేదంటే కనుక వాళ్ళకున్నటువంటి లోన్ ఎలిజిబిలిటీస్ని ప్రాపర్గా రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు. ఆ రియల్ ఎస్టేట్లో పెట్టి మంచి వెల్త్ క్రియేషన్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ రియలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రియలైజేషన్ ఈరోజు చాలామంది మిస్ అవుతున్నారు. డబ్బులు ఉంటున్నాయి, మంచి ఎర్నింగ్ కెపాసిటీస్ ఉంటున్నాయి, లోన్ ఎలిజిబిలిటీస్ ఉంటున్నాయి, బట్ రియల్ ఎస్టేట్లో డెసిషన్ మేకింగ్ తీసుకోవడంలో చాలా టైం పాస్ చేస్తున్నారు. నేను ఎంతో ఎడ్యుకేషన్ చెప్తున్నప్పటికీ రియలైజేషన్ అనేది వాళ్ళ సైడ్ నుంచి రాకుండా మనం ఒక రియల్ ఎస్టేట్ ఎస్టేట్ని వాళ్ళ ద్వారా చేయించాలంటే మాత్రం అది కష్టం. మీరు కూడా దీన్ని అర్థం చేసుకోండి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ఇది మనందరం తెలిసిన ఒక పాపులర్ సామెత. ఇది అక్షరాల రియల్ ఎస్టేట్కి, మన జీవితాలకి 100కి 100% మ్యాచ్ అయ్యే సామెత. ఎందుకన్నా అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎర్నింగ్ కెపాసిటీసు, ఇన్కమ్ సోర్సెస్ రెగ్యులర్గా ఒకేలా ఉండవు. ఏదో ఒక దశలో ఎర్నింగ్స్, ఇన్కమ్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి. అందువల్ల ఎర్నింగ్స్ ఉన్నప్పుడే ఒక మంచి డెసిషన్ తీసుకొని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇదొక్కటే నేను మీకు ఇచ్చే ఒక ప్రొఫెషనల్ అడ్వైస్.